అయిపోయిందండి. ఈ ఊరికే మొత్తం తెల్లారిపోయింది చూడండి, ఎంత వైట్ అయిపోయింది మొత్తం. అసలుకి నైట్ అయితే నిద్రనే పట్టలేదండి. దగ్గర దగ్గర ఒకటి అయింది నిద్రపోక. చాలా అంటే చాలా సార్లు పెట్టింది ఆ టెంట్లో వండుకుంటే. మొత్తం వాటర్ అనేది లోపలికి వచ్చేస్తున్నాయి, ఏం అర్థం అవుతలేదు, నిద్ర లేదు, ఏం లేదు. ఒకసారి నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఘోరం అయిపోయింది నైటు. కంటిన్యూగా వర్షం పడ్డదండి నైట్. నేను వండుకున్నప్పటి నుంచి మొత్తం కంటిన్యూగా ఇప్పటి వరకు ఇంకా పడుతూనే ఉంది చూడండి. ఇంకా ఇప్పుడు మనం రైడ్ ఎట్లా వేయాలో ఏందో అర్థమవుతలేదు. కాసేపు అయినాక ఆగిపోతే బాగుంటుంది, ఎందుకంటే మనం రైడ్ చేయాలి కదా. అందు గురించి ఎట్లయితుందో ఈరోజు తవాంగానే వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. 4:30కు ఒకసారి లేచి మళ్ళీ ఇప్పుడు లేచినానండి. 8:30కు లేచిన. ఇప్పుడు నిద్ర లేదండి నైటు. 1 గంటల వరకు నిద్ర లేదు. అందు గురించే మళ్ళీ 4:30కు మళ్ళీ వండుకొని 8:30కు లేచిన. ఇప్పుడు లేచి బ్రష్ చేస్తున్నా. బ్రష్ చేసి ముఖం కడుక్కొని ఈయనే పక్కన హోటల్ ఉంది కదా, అందులోనే తిని ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. వర్షం అయితే బాగా పడుతుందండి, ఇగో కంటిన్యూగా పడుతుంది. మనం నైట్ ఉన్న షాప్ దగ్గర అయితే వాటర్ వస్తలేవంట. ఆయన చెప్పిండు ఈ పెట్రోల్ పంపులు వస్తే ఆడ అది కడుకోపో అని చెప్పిండు. ఇగో ఇక్కడ మంచిగా దాని పక్కనే మంచి ఒక పెట్రోల్ పంప్ ఉంది. నైట్ ఇక్కడ స్టే చేయమన్నాడు యాంకుల్, కానీ ఈడైతే మొత్తం వాటరే ఉన్నాయి మామ. ఇదేమో కొండల నుంచి వచ్చే వాటరు, నల్లలు. వాబ్బో ఎంత ఐస్లో పెట్టినట్టే ఉన్నాయి చూడండి. కూల్గా చాలా కూల్గా ఉన్నాయి వాటర్. 24 అవర్స్ వచ్చేటట్టున్నాయి ఈ వాటర్. పైనుంచి వచ్చేటట్టున్నాయి మొత్తము. 24 అవర్స్ వచ్చేటట్టున్నాయి చూడండి. మొత్తం కొండలే. ఆ నల్ల వాటర్ కడుక్కున్న తర్వాత ఈ కొండల నుంచి వచ్చేటట్టున్నాయి. ఐస్ బాత్ లాగా అయిపోయింది మొత్తం. ఐస్లో ముఖం పెడితే ఎట్లా అవుతుందో సేమ్ అట్లా అయింది. ఈ కొండలు చూడండి, కొండల మధ్యలో ఈరోజు మనము ఆహా డైలీ ఇండ్ల పక్కల ఇండ్లులాగా అడుకున్నట్టు ఈరోజు కొండల మధ్యలో అడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి చపాతి, ఇదేదో పప్పు ఉన్నట్టుంది, పప్పు ఆలుగడ్డ ఫ్రై, ఇదైతే తిన్నాం మామ. టైం వచ్చేసి 9 అవుతుంది. ఆకులు వేస్తుంది నాకు కూడా. తిని వర్షం తక్కువ అయితే వెళ్ళిపోదాం ఇంక అంతే. బండికి లగేజ్ మొత్తం ఆన్ చేసేసుకున్నా చూడండి. లగేజ్ మొత్తం ఆన్ చేసేసుకున్నా. వెళ్దామనే టైంకి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి చూడండి. మార్నింగ్ కొంచెం పడుతుండే, బట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చే వరకు మొత్తం చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఓహో చాలా ఘోరంగా పడుతుంది వర్షం చూడండి. ఇట్లుంది సిచ్యువేషన్. ఎప్పుడు బయలుదేరాలని ఏందనేది అర్థం అవుతలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వర్షం అయితే తగ్గిపోయిందండి. ఈ నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నా. దీరానికి అయితే వెళ్ళిపోతున్నా. పెట్రోల్ ఓపించుకొని ఒక 500 పట్టింది. నేను ఆల్రెడీ భైరవకొండలో ఉన్నప్పుడు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించిన, బట్ మనం కింద నుంచి 100 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇంకా ఎంతకైనా మంచిదే పెట్రోల్ ఓపించుకుందామని ఒక 500 పట్టింది. పెట్రోల్ ఓపించుకున్నా. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నా అండి. ఇప్పుడు ఎండ కొడుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎండ కొట్టినందుకు. ఎందుకంటే ఇప్పటి దగ్గర ఫుల్ అంటే ఫుల్ వర్షం, నైట్ నుంచి ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు బంద్ అయింది. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ఒకసారి లొకేషన్ చూడండి మామ. వర్షం తగ్గిపోయిన తర్వాత అసలుకి స్విట్జర్లాండ్ నా డ్రీము. స్విట్జర్లాండ్ వెళ్ళాలి లైఫ్లో ఒక్కసారి అని అనుకున్నా, బట్ ఆ లొకేషన్లు, స్విట్జర్లాండ్ ఉండే లొకేషన్లు అవన్నీ చూసి ఒక్కసారి అని వెళ్ళాలనుకున్నా. ఫైనల్లీ చూడండి మామ, స్విట్జర్లాండ్ వచ్చిన. మన ఇండియాలో స్విట్జర్లాండ్ మామ. అరుణాచల్ ప్రదేశ్లో చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా చూడండి. ఈ లొకేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో. ఒకసారి ఆ ఇండ్ల పైన ఆ కొండలు, ఆ మేఘాలు, అసలుకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. లైఫ్లో మీరు కూడా ఒక్కసారైనా రావాలి మామ ఈ లొకేషన్ దగ్గరికి. అంత బాగుంది చూడండి మామ. అబ్బాబ్బా ఎంత క్రేజీ మావా. నిజంగా స్విట్జర్లాండ్ ఉన్నట్టే ఉంది. వర్షం పడి తక్కువ అయిన తర్వాత క్లైమేట్ ఇంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో అసలుకి. ఇక ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నానండి. ఈ అందమైన ప్రదేశాన్ని నేను వదిలి వెళ్ళలేకపోతున్నా. అంత అందంగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ కుక్కలు ఇట్లా రోడ్ల పైన ఈ కుక్కలు తిరుగుతుంటే కూడా స్విట్జర్లాండ్ కుక్కలు తిరిగినట్టే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఈ నుంచి అయితే పోతున్నా అండి. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే, బట్ ముందు ఎలా ఉందనేది తెలియదండి. ఒక దగ్గర ఫుల్ ఎండ కొడుతుంది, బట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుందండి. అబ్బా కుక్క పిల్ల ఎంత క్యూట్ ఉంది, చాలా బాగుంది.
ఆహా, ఇక్కడ వెళ్తుంటే ముందుకు పైనకి వెళ్తుంటే చాలా కూల్ ఉంది. మీరు కూడా లైఫ్ లో ఒక్కసారన్నా అరుణాచల్ ప్రదేశ్ మాత్రం రావాలి మామ. ఎంత బ్యూటిఫుల్ అంటే లదాఖ్ పనికిరాదు. లదాఖ్ 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 అంటారు ప్రతి ఒక్కరు, కానీ లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్ కి సెంట్ పనికిరాదు మామ. అంత పీస్ ఉంది, అంత అసలు కొండలకు గ్రీనరీ అది వేరు మామ. అసలుకి గ్రీనరీ, ఆ వాటర్ ఫాల్స్, ఇక్కడ ఉండే ఇండ్లు, కల్చరు అసలుకి లిటరల్లీ అమేజింగ్. అంతే, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇలాంటి అందాలు చూస్తామా? బతుకున్నప్పుడే ఇలాంటి అందాలు చూసి చచ్చినా పర్లేదు అనుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం అదృష్టవంతులు మామ. ఎందుకంటే కొన్నిసార్లు వర్షం పడ్డా, కొన్నిసార్లు ల్యాండ్ స్లైడింగ్ అయినా సరే, కానీ ఎందుకో ఈ పీస్ఫుల్గా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఈ కొండలు, ఈ వెదరు, ఈ పచ్చదనాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు. దేవుళ్ళు ఒక రాజ్యములు ఎట్లా బతుకుతారో సేమ్ వీళ్ళు ఒక మంచి పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన ప్లేస్లలో బతుకుతారు మామ. ముందుకెళ్ళిన తర్వాత వర్షం అయితే పడేటట్టు ఉంది, ఎందుకంటే కూల్గా వస్తుంది వెదర్. అంటే ఇక్కడ ఉండుడే ఇట్లా కూల్గా ఉంటుందా, మళ్ళీ వర్షం పడే సిచ్యువేషన్కి ఇలా కూల్ వస్తుందా తెలియదు, కానీ మనం పైనకి వెళ్ళే కొద్ది అయితే కూల్గా అయితే వస్తుంది. బట్ మార్నింగ్ వర్షం పడ్డదుకు ఇంకా కూల్ అయిపోయింది. ఏమో వర్షం రాకపోతేనే బాగుండని నేను కోరుకుంటున్నా. ఏమవుతుంది ఏందనేది తెలియదండి. ఏమోనండి, నా మైండ్ సెట్ ఏందో తెలియదు, కానీ మీకు ఇవన్నీ వీడియోలు మంచిగా చూపించుకుంటూ, అలాగే నేను కూడా మంచిగా పీస్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని నా కోరిక అండి. అలానే కొంచెం మంచిగా యూట్యూబ్లో వీడియో పెడితే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ మంచి రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నా. బట్ ఏమవుతుందో తెలియదండి. అంతా దేవుని పైన వేసి నా ట్రావెలింగ్ అయితే ఇట్లా కొనసాగుతుందండి. ఫైనల్లీ అంతా దేవుని పైనే అండి భరోసా మొత్తం. ఈ వెదర్ అనేది ఎందుకో నిన్న నుంచి పడతలేదు, కొంచెం నెత్తినొచ్చినట్టు అవుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా నెత్తినొచ్చినట్టు అవుతుంది. ఇది చూడండి, అడవి దున్నపోతులు చూడండి, ఇగో చూడండి. ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రదేశాలకు వచ్చినప్పుడు కొత్త కొత్త జంతువులు, కొత్త కొత్త ప్రదేశాలు అన్నీ, ఏదేదో కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ చూస్తామండి. మనం ఆ షాప్ కా నుంచి ఇటు వరకు వచ్చి దగ్గర ఒక 10 కిలోమీటర్లు అవుతుందేమో. ఇప్పుడు మెల్లిగా మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి చూడండి. ఆడ ఫుల్ ఎండ కొట్టిండే ఇప్పటిదాకా. నేను చెప్పలేనా, ఒక దగ్గర గట్టి ఎండ కొడితే ఒక దగ్గర వాన పడుతుంది. ముందు ముందు ఏమో ఇంకా గట్టిగా పడుతుందా వర్షం ఏందనేది తెలియదు. ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటారు. నేను ఎక్కడి నుంచి వచ్చినా అంటే నేను ఒకటి చెప్తా, హైదరాబాద్ నుంచి వచ్చిన భయ్యా అని అంటే, హైదరాబాద్ నుంచి ఏ బైక్ పైన వచ్చినావు హైదరాబాద్ నుంచి అని షాక్ అయిపోతారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి వచ్చిన 12 दिन हो गया आज की इधर पहुँच गया भैया అని అంటే 12 दिन हो गए ना, अरे क्या भैया दिमाग खराब होते है तुमको क्या, ट्रैवल में ट्रेन में आते अच्छा लगता, फ्लाइट में आते अच्छा लगता అది అని అంటారు. ఇంకా ఈ లొకేషన్ కాడ ఆగిన మామ, ఇక్కడ ఒక రివర్ ఉంది చూడండి. ఇంకా ఇన్నిగానో నీళ్ళు పోతున్నాయి. నైట్ వర్షం పడ్డందుకు ఇన్ని నీళ్ళు పోతున్నాయి చూడండి మామ. ఒకసారి ఈ లొకేషన్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అసలుకి ఈ రివర్ పక్కల ఆ ఇండ్లు అసలుకి ఎంత బాగుంది చూడండి. అయినా ఈ రివర్ ఎప్పుడైనా పెద్దగా చాలా అంటే చాలా పెద్దగా వాటర్ వచ్చినాయి అనుకో, ఈ ఇండ్లకు ప్రాబ్లం కాదా అనేది నాకు అదొక ఆలోచన ఉంది. ఆ చేపలు పడతారు చూడండి, అక్కడ చేపలు పడుతుంది చూడండి. భయ్యా అవి మछली మిల్తా, ఇధర్ మిల్తా मिलता ठीक है. इधर आदमी बहुत अच्छा है भैया, बहुत अच्छा है. कहाँ से आया? मैं हैदराबाद से आया हूँ. मैं तवांग जा रहा हूँ. अच्छा से जाना, तवांग का रास्ता खराब है. तवांग रास्ता खराब है. अभी दिरांग पहुँचता ना. इधर से कितने किलोमीटर दिरांग पहुँच जाएगा. अच्छा रोड इधर से दिरांग. हाँ ठीक है, थैंक यू. क्या नाम है? विशाल. स्टडी 7th क्लास. ठीक है, బాయ్ బాయ్. ఇక్కడ చాలా మంచిగా ఉంటారండి. అందరు స్మైల్ తోటి సెకండ్ ఇస్తారు. చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. ఆహా, ఒకసారి ఆ పైన ఫాగ్ చూపిస్తా, కొండల పైన చూడండి. అది కూడా ఒకసారి ఆ ఫాగ్ చూడండి, కొండల పైన ఎట్లుందో చూడండి ఒకసారి. అది మొత్తం ఫాగ్. చేపలు పట్టిరంట, మछली మిలా అని పిలుస్తున్నాను. కిదరా భయ్యా? బడావాలా दिखाओ भैया एक बार. बड़ा वाला है ना? ఓ సూపర్, యువర్ స్మైల్ అచ్చా భయ్యా. ఇప్పటిదాకా మనకు మన తెలుగులో అయితే కనిపించిండు. అన్న సోలోగానే వస్తుండు. వీడియో తీద్దామని అనుకున్నా, బట్ అన్నకు వీడియో అంటే ఇష్టం ఉండదంట. అందు గురించే
సోలోగా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఎవ్వరు లేకుండా ఒక్కడే వచ్చిండు. అంటే నేనంటే కంటెంట్ చేస్తా కాబట్టి వీడియోలు ఏదో ఒకటి చేస్తా కాబట్టి నాకు అలవాటు అయిపోతుంది. బట్ అన్న ఎవరితోటి మాట్లాడకుండా సోలోగా ఎట్లొచ్చిండో ఏమో నాకే తెలియదు. ఇప్పటిదాకా ఒక 2-3 గంటలు మాట్లాడినాం అన్న దగ్గర కూర్చొని మంచిగా ప్రశాంతంగా. ఆయనది నాకు చెప్పుకుంటా, నేను ఆయనది ఏమేమి ముందర తవాంగి వెళ్తుంటే ఏమేమి ఉంటుంది, ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఏందనేది ఆయన నాకు చెప్పిండు. నేను ఇక్కడ కింద ఇట్లుంటుంది అన్న, ఇక్కడ లొకేషన్ ఇట్లుంటుంది, ట్రావెలింగ్ ఇట్లుంటుంది, ఇది అని మొత్తం ఇద్దరిది మొత్తం అన్న నాకు షేర్ చేసిండు, నేను అన్నకు షేర్ చేసిన. ఇంత దూరం వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఈ నుంచి అయితే మనం ధీరంగా అయితే వెళ్ళిపోదాము. దగ్గర ఒక 2 hours మాట్లాడినాము, ఇంకా లేట్ అయిపోయింది. దాన్నే ఈ నుంచి ధీరంగా చాలా దూరం ఉంది, అందు గురించే ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి ఆ కొండలు చూడండి, ఎంత పెద్ద కొండలు ఇవన్నీ. వారే దేవుడో, చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ స్టార్టింగ్లో ఇంత పెద్ద కొండలు లేకుండే, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పెద్ద కొండలు ఉన్నాయి. చలో లెట్స్ గో. నా ఎంటికలు ఇట్లున్నాయని ఏమనుకోకుండా అందరూ. ఇప్పుడే ఇక్కడ లొకేషన్ బాగుందని చూడండి ఒకసారి, ఎంత బాగుందో. అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా చూడండి. మన బండి వచ్చేసి అక్కడ పెట్టిన, ఒకసారి చూడండి. అక్కడ చూడండి, అగో ఆ బ్రిడ్జి కింద నుంచి వాటర్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. మనమేమో ఈ వాటర్ పక్కల నుంచి వస్తున్నాం. దీని పక్కల రోడ్ ఉంటుంది, ఈ వాటర్ పక్కల నుంచి మనం వస్తున్నాము. అవి చూడండి ఎట్లా వస్తున్నాయి. లొకేషన్ బాగుందని ఆడ ఆగుదాం అనుకున్నా, బట్ ముందుకు వచ్చిన తర్వాత ఈడికి వచ్చిన తర్వాత ఇది కనిపించిందండి, జై హిందూ అని కనిపించింది. జై హిందూ అని పెట్టి ఆర్మీది కొంచెం స్టిక్కర్స్ కలర్గా ఆర్మీ కలర్స్ వేపించారు. చూడండి ఎట్లా అనిపిస్తుంది, మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఆర్మీ వాళ్ళది క్యాంపింగ్ ఉన్నట్టుంది. వాటర్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి. రూపా 0 kilometers, తేంగా వచ్చేసి 8 kilometers అంట. అది యూటర్న్ తీసుకొని పోవాలనో ఏందో తెలియదు. తవాంగ్ వచ్చేసి 198 kilometers, తేజ్పూర్ 143 kilometers అంట. ప్రజెంట్ మనం ఉన్న విలేజ్ వచ్చేసి రూపాన్ అంట. ఇదంతా అదే చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అది మొత్తం మంచిగా చిన్నగా నీట్గా ఎంత మంచిగా కట్టుకున్నారు చూడండి. ఇక్కడ చూడండి ఆ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతారు పిల్లలు, మంచిగా ప్రశాంతంగా ఆడుకుంటారు చూడండి. ఇక మామ ఒక్కసారి ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి మామ. ఫాగ్ వెళ్ళిపోతుంది, ఆ ఇండ్లు చూడండి ఒకసారి. అబ్బబ్బబ్బా ఎంత క్రేజీ ఉంది చూడండి ఒకసారి. ఆహా, ఫాగ్ నింపేసింది మామ. ఇప్పటిదాకా క్లీన్గా అనిపించింది. ఆ బిల్డింగ్స్ ఇట్లా హైట్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి పైనకి వెళ్ళాలి. చూడండి ఒకసారి అక్కడ చూడండి ఫాగ్ ఎట్లా నిండిపోయిందో. ఆ బిల్డింగ్స్ అయితే ఇట్లా కప్పేస్తుంది ఆ బిల్డింగ్స్ని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి ప్రదేశాన్ని ఎవరు మిస్ అవుతారు మామ. ఇలాంటి ప్రదేశానికి ఖచ్చితంగా రావాల్సిందే. నా లైఫ్లో చూడలే మామ ఇలాంటి లొకేషన్ని మాత్రం. అంత బాగుంది చూడండి. ఆ ఫాగ్ అయితే ఇట్లా నింపేస్తుంది. ఆహా, ఈ వర్షం లేకపోతే ప్రశాంతంగా మంచిగా ఒకటి కూర్చొని టైం లాప్ పెట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంటే మామ. ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి మామ ఎట్లున్నాయో. ఆ పై నుంచి వస్తున్నాయి మామ, ఎట్లా ఉన్నాయి చూడండి వాటర్ ఫాల్స్. ఆ మధ్యలో జెండా, మన బండి చూడండి ఇక్కడ. ఎక్సలెంట్ ఉంది. హెవెన్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది మామ. ఈ రోడ్ ఇక్కడ పైనకి వెళ్ళాలి, మనము తవాంగ్ వెళ్ళాలంటే మనం ఇప్పుడు కింది నుంచి వచ్చినాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ లొకేషన్ చూడండి, ఆ కొండలు అసలు వేరే లెవెల్ మామ. పీస్ అంతే, చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా రండి మామ ఇలాంటి ప్లేసులకు. మామ నేను ఒక్కరిని ఎంజాయ్ చేస్తే కాదు మామ, మీరు కూడా రావాలి. చూడండి ఒకసారి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ సైడ్. చాలా అంటే చాలా బాగుంది మామ. చూడండి, ఆహా అద్భుతం అంతే. మనం నిన్న తీసుకున్న రెయిన్ కవర్ మొత్తం చినిగిపోయింది. మనకు రెయిన్ కవర్ లేదు, ఏం లేదు, ఇట్లనే వెళ్ళిపోతున్నాము. ముందే నన్న మార్కెట్ ఉంటే, ముందు ఎన్నో మార్కెట్ ఉంటుందంట, ఆ మార్కెట్ కాడ అయితే తీసుకుందాము. నిన్న నైట్ స్టే చేసినాం చూడండి. ఆ అంకుల్ చెప్పిండు ముందు మార్కెట్ ఉంటుంది ఆడ తీసుకో, నువ్వు ఎందుకంటే పైనకి వెళ్ళే కొద్దీ నీకు వర్షం పడుతుంటుంది, ఇంకా అదొకటి ఇదొకటి అవుతుంటుంది, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళని చెప్పిండు. మనం చూడండి ఒకసారి ఆ రోడ్ ఆడ ఉంది, ఇట్లా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. చూడండి ఎట్లుందో. ఇగో జస్ట్ మిస్ట్ ఇట్లా ఏమన్నా గట్టిగా స్పీడ్ వచ్చినాం అనుకో, ఇట్లా గుద్ది అవతల వెళ్ళిపోతాము. వారి స్వామి ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఇగో ఇది బుడద అయింది, స్లిప్ అయ్యేటట్టుంది. చాలా జాగ్రత్తగా, ఇగో ల్యాండ్ స్లైడింగ్ అయింది మొత్తము. ఇది చూడండి ఎట్లుందో. జారితే ఈ నుంచి ఆడి వరకు వెళ్ళిపోతాము. చాలా జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళాలి. చూడండి నా కష్టాలు ఎట్లున్నాయంటే, వర్షం పడకపోతే గోప్రో బ్యాగ్ నుంచి తీయాలి, పెట్టుకోవాలి. మళ్ళీ వర్షం పడ్డది అనుకో
మళ్ళీ గోప్రో తీసి మళ్ళీ బ్యాగ్లో పెట్టాలి. అట్లనే అయిపోతుంది అది. అసలుకి గోప్రోది ఒక టార్చర్ అయింది. గోప్రోకు లెన్స్ ఉంటే ఇదంతా కాకపోతుండే. గోప్రోకు లెన్స్ అయినా సరే, లేదంటే దాన్ని కేస్ అయినా ఉంటే, అంటే దానికి పైన ఒకటి బొచ్చలాగా వస్తుంది, ఆ కేసు ఉంటే ఇదంతా ప్రాబ్లం లేకపోతుండే. మళ్ళీ ఇక్కడ వర్షం పడేటట్టే ఉంది. ఇప్పటిదాకా పడ్డట్టుంది, మళ్ళీ పడుతుందా ఏందనేది తెలియదు. ఇప్పటిదాకా పడితే మళ్ళీ ఏం పడదు, ఇప్పుడంతా ఏం పడదు అనుకుంటున్నా. బట్ ఏమవుతుంది అనేది తెలియదు. రోజు ధీరంగానే రీచ్ అయిపోవాలి. ధీరంగా వచ్చేసి ఈ నుంచి 55 కిలోమీటర్సే ఉంది. చూద్దాం. వర్షం ఇక్కడ గట్టిగా పడ్డట్టుంది. మనం వచ్చే టైంలో అయిపోయినట్టుంది. నిన్నలాగా టైం లేట్ అయిపోయింది అనుకో, ఫాగ్ మొత్తం నిండిపోతుంది అండి. ఇది మొత్తం కనిపించకుండా అయిపోతుంది. నిన్న కూడా మనము లేట్ అయినది 4:30 నుంచి ఇంకా ఫాగ్ నిండుతుంది. మొత్తం ఫాగ్ అయిపోతుంది, మొత్తం నిండుగా అయిపోతుంది. అందు గురించే చాలా తొందరగా వెళ్ళిపోవాలి. ఫాగ్ ఉంటే ముందర ఏం కనిపించదు, తొందరగా వెళ్ళిపోతేనే బాగుంటుంది. అంటే తొందరగా వెళ్ళిపోవాలి, కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇగో ఈ బురద ఇట్లా ఉంది చూడండి, జారింది అనుకో ఇంకేం లే, పనులు ఇరిగి పడతాం. ముందర చూడండి మొత్తం కమ్ముకున్నది, పైనకి వెళ్ళే కొద్దీ మొత్తం నిండిపోయేటట్టే ఉంది ఫాగ్ అండి. ఏమో తెలియదు ఏమవుతుంది అనేది కూడా. ఫాగ్ ఉంటే మీకు అంత వీడియో చూపించడానికి రాదు, అందు గురించే ఫాగ్ యువతలనే నేను కెమెరా తీసి మీకు మంచి మంచి వీడియోలు అన్నీ చూపిస్తున్నా. మేఘాలు చూడండి మామ ఎట్లా అత్తుకోపోయినాయో. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఎక్కి చూపిస్తే చూడండి. వారి దేవుడు, అవతల చూడండి ఒకసారి, నా వెనక చూడండి అక్కడ కనిపిస్తుందా? బాబా క్రేజీ, అంతే క్రేజీ అంటే క్రేజీ. ఇక్కడ చూడండి మొత్తము పాల సముద్రంలో అక్కడే ఉంది. ఇప్పుడు మన తెలంగాణ బ్రదర్ కలిసి అని చెప్పిన చూడండి, ఆయన ఇచ్చిపోయిండు ఈ కోకోనట్ వాటరు. ఈ పీస్ఫుల్ ప్లేస్లా చూడండి కోకోనట్ వాటర్ తాగుతున్నాండి. చాలా బాగున్నాయి. నేను ఆడ తాగిన, చాలా స్వీట్ ఉన్నాయి, ఆయన ఇచ్చిపోయిండు. కానీ ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు ఇట్లాంటి టైంలో మనకు అవసరం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కిందకి దిగుతున్నాం చూడండి. ఈ లొకేషన్ చూడండి మామ నేనేమంటున్నా అంటే, ఈరోజు ఈవినింగ్ మీ దోస్త్ వాళ్ళ ఇంటికి పోయినావా మామ? అంటే ఆడ మీ దోస్త్ వాళ్ళ ఇంటికి పోయి ఆ బిల్డింగ్ పైన మెట్ల పైన కూర్చొని అదేదో పబ్జీ ఆడతావు కదా మామ, అదేంద్రా పబ్జీ ఆడిన తర్వాత దాని తర్వాత టైంపాస్ కాకపోతే మీ పిల్ల చాటింగ్ చేస్తా కదా మామ. పిల్ల చాటింగ్ చేసిన తర్వాత పిల్ల ఏదో మాట మాట్లాడిందని మళ్ళీ ఇంటికి వస్తావు ఆ బాధతోటి వచ్చి స్టేటస్ పెడతావు కదా మామ. అవేవో స్టేటస్ రా, నాకు సాంగ్స్ గుర్తుకొస్తలేదు, నాకు తెలియదు కూడా మామ సాంగ్స్. ఏదో నాకు ఇప్పటి వరకు నేను పెట్టలేదు, అది ఎప్పుడు 10th క్లాస్లో పెట్టాను, నాకు తెలియలేనప్పుడు. బట్ ఇప్పుడైతే పెడతలే మామ. అదేదో పెడతావురా సాంగ్స్, సరేలే. నేనేం చేస్తా తెలుసా మామ, రోజు మార్నింగ్ క్యాంపింగ్ టెంట్ మొత్తం మడత పెట్టుకుంటా మామ. నైట్ క్యాంపింగ్ టెంట్లో వండుకుంటా, మడత పెట్టుకుంటా. తర్వాత ఒక ఛాయ్ తాగుతాం మామ, ఈ పీస్ఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఛాయ్ తాగుతాం మామ, ఈ పీస్ఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేసుకుంటూ. తర్వాత ఒక 100 కిలోమీటర్లు వెళ్తాం మామ నా బైక్ తీసుకొని. ఈ 100 కిలోమీటర్లలో ఎన్నో ప్లేస్లు ఉంటాయి మామ. అంటే ఎన్నో ప్లేస్లు వస్తుంటాయి, ఎన్నో ప్లేస్లు పోతుంటాయి. ఇలాంటి ప్లేస్లు చాలా ఉంటాయి మామ నేను వెళ్ళే దారిలో. ఇంకా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఆడ కూర్చొని ఒక ఛాయ్ తాగుతా చిల్లుగా. ఇలాంటి ప్లేస్లలో చిల్లు వేసుకుంటూ ఒక ఛాయ్ తాగుతా. మందు మాత్రం తాగను మామ, మందు తాగితే నాకు నచ్చదు. ఒక ఛాయ్ తాగి వీడియో మధ్యలో ఆపేసినాను ఏమనుకోకు, ఏదో నీ గురించి చెప్తుంటే ఆ స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది, ఎందుకు వాని గురించి చెప్తున్నావు అని. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లలోకి వస్తలేవు కదా, అందు గురించి చెప్తాను మామ. అందు గురించి అది కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అని. చూడండి మామ ఈ ప్లేస్లు ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా అట్లా అయిపోతుంది మామ నా జర్నీ. రోజు ఏదో నా జర్నీ ఎంజాయ్ చేస్తుంటూ, కొత్త ప్రదేశాన్ని చూసుకుంటూ, కొత్త మనుషులతో కలుసుకుంటూ, కొత్తగా నా లైఫ్ని జర ఎట్లా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్గా మార్చుకుంటున్నాం మామ. అంటే ఎవరితో ఎట్లుండాలి, ఎలాంటి ప్రదేశాల్లోకి పోతే, ఎలాంటి ప్లేసుల్లోకి పోతే మనం ఎట్లుండాలి అనేది నేర్చుకుంటున్నాం మామ. వాళ్ళది చూసుకుంటూ కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా. చూడండి ఒకసారి ఈ లొకేషన్ చూపిస్తా, మీరే చూడండి ఒకసారి ఈ లొకేషన్ ఎట్లుంది అనేది. మామ మీకు లొకేషన్ నచ్చిందా ఒకసారి చూడండి మామ. మీకు ఈ లొకేషన్ నచ్చుతుందా లేకపోతే అమ్మాయి చాటింగ్ చేస్తే నచ్చుతుందా అనేది చెప్పండి మీరు కామెంట్లో. నాకైతే ఈ లొకేషన్ అయితే నచ్చింది మామ. మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టిన చూడండి.
ఇప్పుడైతే ధీరాంగ్ కూడా ఎంటర్ అవుతున్నాం చూడండి. మన బండి అయితే ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. లోపల పెట్టేసి వచ్చిన ధీరాంగ్ లోపల పెట్టేసి వచ్చిన. వెల్కమ్ టు ధీరాంగ్ చూడండి. నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా 6 కిలోమీటర్స్ ఉందంట లోపలికి. అంటే ఇది ఓన్లీ కమాను. లోపలికి వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా చూడండి ఇక్కడ చూడండి వల్ల చాలా ఎక్కువ అయిపోయినాయి చూడండి వాటరు. అసలుకి అంత వాటర్ వస్తే వాళ్ళ పక్కల ఆ బిల్డింగ్ల పరిస్థితి ఏందో తెలియదు కానీ చూడండి ఎన్ని వాటర్ వెళ్తున్నాయో. ఒక్క సైడ్ వెళ్తున్నాయి చూడండి అదల్లా. భయ్యా హాయ్ బోలో. अच्छा है तुम 3 आदमी अच्छा है पूरा. ठीक है भैया, थैंक यू. हाय अंकुल. మన బండి వచ్చేసి ఇక్కడ పెట్టినాం చూడండి. చాలా క్యూట్గా ఉంటారు వీళ్ళైతే ఇక్కడ సైడ్. ఇది వచ్చేసి ధీరాంగ్ లోపలికంట. ఇంకా 6 కిలోమీటర్లు ఉందంట ఈ నుంచి. ఇండ్లు వచ్చినాయి చూడండి వాటర్. అందులో కూడా ఉన్నాయి కానీ కొంచెం షూలకి ఎక్కినట్టున్నాయి. ఇక ఇండ్లు వస్తలేవు. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినామండి. ఎన్నో స్ట్రగుల్స్ అబ్బా అబ్బా. అంటే రోడ్డు చాలా దూరం మంచిగా ఉండే. ఈ రూమ్కి వచ్చే వరకు ఒక 5 కిలోమీటర్స్ ఉంది ఈ రూమ్ అనగా చాలా కచరా, చాలా బుడద నైట్ అయిపోయింది ఈ రూమ్కి వచ్చే వరకు. దగ్గర ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. వీడికి వచ్చే వరకు చాలా టైర్డ్ అయిపోయినా. గోప్రో పెట్టి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ గోప్రో ఇంకా ఎందుకులే అవసరం లేదని ఇంకా తీయలే కూడా. ఇంకా ఫైనల్గా రూమ్ అయితే తీసుకున్నా. మన బ్యాగ్స్ అక్కడ పెట్టేసిన, మన రైడింగ్ జాకెట్ రైడింగ్ ప్యాంట్ అక్కడ పెట్టేసిన, టాప్ బాక్స్ ఇక్కడ ఉంది, హెల్మెట్ ట్యాంక్ బ్యాగ్ ఆడ పెట్టేసిన, మన షూ లోపల బాత్రూంలో పెట్టేసిన. ఎందుకు షూ లోపల బాత్రూంలో పెట్టినా అంటే అవి వాటర్ చాలా ఎక్కువ కాడుతున్నాయి. మనం ఇప్పటిదాకా వచ్చేటప్పుడు మొత్తం వాటర్ కాలువలోకి జిట్లేసినాయి, మొత్తం షూ లోపలికి వెళ్ళిపోయినాయి. అందు గురించి అవి కాడితే బాత్రూంలో కారని అన్నట్టు ఇంకా లోపల పెట్టేసేసిన. ఈ రూమ్ వచ్చేసి 700 అంట అండి. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు వాళ్ళు కలిసారు కదా, ఇంకా ఆయననే చెప్పిండు. అంటే నేను ఇక్కడ రూమ్ తీసుకున్నా, ఈడికి వెళ్ళు మంచిగా ఉంటుంది, తక్కువ ప్రైస్ కాదు అని అంటే ఇంకా ఈడికి వచ్చేసిన. 60 కిలోమీటర్స్కి మధ్యాహ్నం 1 గంటకే వెళ్ళాము. ఇంకా ఈడికి వచ్చే వరకు 7 అయింది. 60 కిలోమీటర్స్కి 7 అయింది చూడండి. ఇంకేమైనా ఉంటే రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. తినేటప్పుడు కూడా మీకు చూపిస్తా వాళ్ళు ఏం పెడతారు ఏందనేది కూడా చూడండి. అది కూడా ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. డైలీ మీ దగ్గర రావాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీందా నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. ఫైనల్గా మన ఫుడ్ కూడా వచ్చేసింది. ఆమ్లెట్, ఇది పాపడ, ఉల్లిగడ్డ మిరపకాయలు, ఇది ఏదో కీర, బెండకాయ ఫ్రై, ఇది ఆలుగడ్డ ఫ్రై, అది వచ్చేసి పప్పు, రైస్. ఇంకా ఇది ప్రశాంతంగా తిందామండి. ఫేస్ ఇట్లుందని ఏమనుకోకుండా, ఎందుకంటే వచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నా, ముఖం కూడా కడుక్కోలేదు. ఇంకా పొద్దుగాల చపాతి తిన్నా, ఇప్పటి వరకు ఏం తినలేదు. అందు గురించి ప్రశాంతంగా తిందాం. ఎట్లుంది ఏందనేది టేస్ట్ కూడా చెప్తా. ఓకేనా? ఓకే డన్. సూపర్ ఉంది.